ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు దేశం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తి వచ్చారు. ఇక 4 రోజులుగా మేడారం పరిసర ప్రాంతాలు అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులతో మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇక అమ్మవార్లు వనప్రవేశం చేసినా కూడా 5వ రోజు ఆదివారం కావడంతో జాతర ప్రాంతం భక్తులతో నిండిపోయేది. అక్కడ భక్తులతో మా వరంగల్ బ్యూరో ఇన్ఛార్జ్ పెరుమాండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. వచ్చాము. మేడారం ఆధారము సమ్మక్క సారక్క గద్దెల వైపోయిన తెల్లారి రోజు వచ్చాము. అయినా కూడా కిక్కిరిసిన భక్తులతోటి ఇక్కడ కొందరు భక్తులు వచ్చారు. వాళ్ళ మనోభావాలు తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉంది? సెటప్ బాగుంది, అంతా బాగుంది. కాకపోతే రేట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి, రేట్లు ఘోరంగా ఉన్నాయి. కానీ ముక్క సుక్క అయితే గట్టిగా ఉంది. అన్ని దర్శనం కూడా బాగుంది. కాకపోతే నిన్న మొన్న ఫుల్ ఉంటారని అనుకున్నాము, కానీ నేడు వరకు ఇంకా ఎక్కువ ఉన్నారు. ఈరోజు సండే కాబట్టి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మైసిగండి. అక్కడ ఎన్నోసారి రాబోయే? ఫస్ట్ టైం వచ్చినాము, కానీ అంతా బాగుంది. ఎట్లా వచ్చారు? మా ఫ్రెండ్స్ తోటి వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. ఇక్కడ మీరు ఏం చేస్తారు? నేను ఎన్ఆర్జీసీ ఫీల్డ్ అసిస్టెంట్ చేస్తారు. ఎన్నోసారి కాబట్టి ఫస్ట్ టైం రావడం బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అక్కడ రంగారెడ్డి. ఎట్లా అనిపిస్తుంది? మీరు ఫస్ట్ టైం ఫస్ట్ టైం జంపరాముల సారా చేసిందా? చేసేసి. ఎట్లా అనిపించింది? మంచిగా ఎట్లా సమ్మక్క జాతర ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? మంచిగా బాగుందండి. సండే రోజు ఫుల్ ఎంజాయ్ చేసినాం. బాగుంది. సమ్మక్క సారక్క పోయిన రోజు కూడా ఎందుకు వచ్చింది మీరు? సమ్మక్క సార గద్దెల నుంచి వెళ్ళిపోయింది కదా, చూద్దామని వచ్చినాం. అదే మనకు సమ్మక్క సారక్క పోయిందని తెలియదు, కానీ మేము పోతామని తెలిస్తే నిన్న వచ్చేవాళ్ళం. కానీ ఈ రోజు వచ్చినా కానీ ఉన్నదని అనుకుంటున్నాం. మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఏం చేసింది అలా వచ్చి? దర్శనం చేసుకున్నాం. అది బంగారం ఇచ్చేసినాం. ఇక ఇప్పుడు కోడిని కోసి లాగేయడం. ఇక అంతే, ఎంజాయ్ చేస్తారు. అంతే, ఫుల్ ఎంజాయ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము హైదరాబాద్ జూబ్లీస్. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇద్దరు వచ్చారా, ఫ్యామిలీ వచ్చారా? మేము ఇద్దరమే వచ్చాం. ఎన్నోసారి రాబట్టి? మేము చాలా ఏళ్ళ వచ్చి మా పిల్లలు పుట్టక ముందే మొక్కు చెల్లించుకున్నారా? మొక్కు చెల్లించి. ఎందుకు వచ్చింది మీరు ఇక్కడికి? మాకు మంచిగా అవుతుందని వస్తున్నాము. మంచిగా అవుతుంది. ఎన్నోసారి రాబట్టి? కనీసం లెక్క చేయాలని మేము మా పిల్లలు చిన్నప్పటి నుంచి వస్తున్నాము. సమ్మక్క సారక్క పోయిన తెల్లకున్నారు. మేము ప్రతి పౌర్ణమికి వస్తాము. పౌర్ణమికి వచ్చారు. మీరు? మా కొడుకు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. సంవత్సరం చాలా బాగుంది. మెయింటెనెన్స్ ఏర్పాటు ఎట్లున్నాయి? ఏర్పాట్లు బాగున్నాయి. చాలా మంచిగా మెయింటెనెన్స్ కూడా బాగుంది. చాలా మంచిగా చేశాను. థ్యాంక్ యూ.